వంశీ గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ కొడాలి నాని గారు పేరు ఎక్కువ వినిపిస్తున్నది. గన్నవరం పని అయిపోయింది, ఇంకా గుడివాడ మీద పడాలి అని. నిజమా? ఆయన్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారంటారా? ఏం అరెస్ట్ చేస్తారు వర్మ గారు? అందరూ న్యాయస్థానాలు పోతున్నారు, డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద అడ్వకేట్లు పెడుతున్నారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఏం అరెస్ట్ చేస్తారు? వాళ్ళన్న వర్మ, బాలకోటయ్య, లేకపోతే శేఖర్ గారా, లేకపోతే గాయత్రినా? ఇప్పుడు వల్లభనేని వంశీకి చేతిలో డబ్బులు ఉన్నాయి, ఒంట్లో కొవ్వు ఉంది. ఈ రెండు ఉంటే తిరిగే ఉందండి. ఏ పని కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆయన పట్టుకుంది ఎక్కడ? మై హోమ్లోనండి. హైదరాబాద్లో మై హోమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద కెపాసిటీ? మై హోమ్ కెపాసిటీ విల్లా వచ్చి 8 కోట్లండి. ఇంకా నయం షార్ట్ మీద బండిని మీద తీసుకురావాలి, ఇంకా పని చేయలేదు వీళ్ళు. ఇప్పుడు జర్నలిస్ట్ అంకబాబు గారిని చొక్కా లేకుండా లుంగి మీద తీసుకెళ్లారు. అచ్చెన్నాయుడు గారిని ఫైల్స్ వచ్చినా 16 గంటలు తిప్పారు. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి గుండెల మీద ఒకడు, కాళ్ళ మీద ఒకడు కూర్చొని కొట్టడానికి ఆ పని చేయలేదు వీళ్ళు. పోలీసులు చాలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కారులు ఎక్కించుకొని తెచ్చారు. భార్యకు అనుమతి ఇచ్చారు, లాయర్కి అనుమతి ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. మరి ఈ రోజున ఏదో ఆయన ఏదో బాత్రూమ్ బాగలేదు, నాకు ఈ గోడలు బాగలేదు అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేశారు? ఆ రోజు పొన్నవాళ్ళు గారు ఏం చెప్పారు? 73 అడుగులు ఎత్తున గోడలో భద్రంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడండి. ఆయన అత్తారిల్లా ఏంటి సౌకర్యాలు కూర్చడానికి అని మాట్లాడారు. మరి అవి కూడా వర్తిస్తాయి కదా. అందుకని నేను ఒక మాట చెప్తున్నాను, మీరు రోజా గారి ప్రస్తావన కూడా చెప్తున్నారు. నాకు తెలిసి శేఖర్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల కంటే ఆనాటి మంత్రివర్గంలో ఈ కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, రోజా గారు కానీ చేసింది ప్రజల్లో విపరీతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి మైనస్ తెచ్చిందండి. ఎక్కడ కూడా వీళ్ళు సమీక్షించుకోవాలా, వాళ్ళు కంట్రోల్ చేయాల. కాబట్టి ఇటువంటి నాయకుల పట్ల, ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు రోజున కన్నబాబు గారు తెలుగుదేశంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. ఈ ముగ్గురిని రమ్మనండి తెలుగుదేశం పార్టీలోకి. తెలుగుదేశం పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ తీసుకోదు, జనసేన పార్టీ తీసుకోదు, ఏ రాజకీయ పార్టీ తీసుకోదండి. అందుకని కొద్ది క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవుతారు, ఓడిపోతారు, మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ఓడిపోతారు, సహజమే ఇది. కనీసమైన ఒక నైతిక విలువలు ఎమ్మెల్యేగా లేకపోతే అండి అవి కాపాడుకోలేకపోయారు. కాబట్టి వల్లభనేని వంశీని సాధారణమైన అరెస్టేనండి. ఇదే పెద్ద బోనబోంతరాలు ఒక్కర్లేదు. 90 రోజుల్లో బెయిల్ మీద వచ్చేస్తాడండి. సెక్షన్ 3 కేసు